నిన్న మొన్నటి వరకు నవంబర్ 1వ తారీఖు నుంచి హెల్మెట్లు కంపల్సరీ అన్న ప్రభుత్వం కొంత మార్పు చేసింది. ఆ మార్పులు ఏంటో మన మంత్రి సిద్ధరాఘవరావు గారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈరోజు నవంబర్ 1 నుంచి కంపల్సరీ హెల్మెట్లు అన్నారు, ఏదో మార్పులు జరిగినట్లుగా వార్తలు వస్తున్నాయి, దానికి సంబంధించి ఉన్న సమాచారం. యాక్చువల్గా నవంబర్ 1 నుంచి రాష్ట్రంలో హెల్మెట్స్ కంపల్సరీ చేయాలని నిర్ణయం తీసుకున్నాం. కానీ ప్రజలందరూ కూడా ఒకేసారి హెల్మెట్స్ పర్చేజ్ చేయాలని కూడా చాలా డిఫికల్ట్గా ఉంటుంది. దాని మీద ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచించి కొంత టైం ఇవ్వండి అని ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. దాంతో భాగంగా హెల్మెట్స్ని కొంతకాలం మేము టైం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వాహనదారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈలో పర్చేజ్ చేసుకుని పోవాల్సిందిగా మేము కోరుతున్నాం. ఏది చేసినా కూడా వారి ప్రాణాలు కాపాడటం కోసమే తప్ప రెండో ఉద్దేశం లేదు. ఈరోజు హెల్మెట్స్ పెట్టుకుంటే ఎక్కడైనా చిన్న యాక్సిడెంట్ జరిగినా కూడా వారి ఆ హెల్మెట్ పెట్టుకోవటం వల్ల హెడ్ ఇంజరీస్ కానీ ఎటువంటి కూడా జరగకుండా వాళ్ళ లైఫ్ని కాపాడుకునే పరిస్థితుల ఉద్దేశంతో ప్రభుత్వం ఆలోచించాం. ప్రజలకి కొంత అలవాటు కావాలి కాబట్టి ప్రజల్లో దీని మీద ఒక చర్చ జరగాలి. అందువల్ల అవగాహన సదస్సులు కూడా ఏర్పాటు చేసి వీటన్నిటి మీద ఒక అవకాశం వారికి కూడా ప్రజలకు అవకాశం ఇచ్చి దీన్ని తర్వాత పెట్టాలనే నిర్ణయం ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవటం. అంటే ఇప్పుడు కంపల్సరీ అనేది ఒక టైం బాగానే పెట్టారు సార్? నో కంపల్సరీ. అంటే అది కాక ఇప్పుడు హెల్మెట్లు కూడా కంపల్సరీ ఐఎస్ఐ వాడాలంటున్నారు. ఐఎస్ఐ మార్కెట్లో దొరకట్లేదు. దీని అసలు దాని ప్రొడక్షన్ సంబంధించి గవర్నమెంట్ నుంచి మనం డైరెక్షన్ ఇప్పిస్తాం. ఇది హెల్మెట్లు అయితే మాత్రం వాడాలని చెప్పేసి ప్రభుత్వం చెప్తూనే ఉంది, కానీ కంపల్సరీ అయితే మాత్రం కాదని చెప్తుంది. అదేవిధంగా ఎవరైనా వాహనదారులు తమ ప్రాణాలు కాపాడుకోవడానికైనా లేకుంటే యాక్సిడెంట్ల బారి నుంచి బయటపడడానికైనా హెల్మెట్లు వాడాలని కూడా అవగాహన సదస్సులు పెడతామని చెప్పి మంత్రి సిద్ధరాఘవరావు గారు చెప్తున్నారు.